US నుంచి ఇండియాకు మనీ ట్రాన్స్ఫర్ సూపర్ ఈజీ. రెమిట్ టు ఎనీతో బెస్ట్ ట్రాన్స్ఫర్ రేట్స్, హయ్యర్ లిమిట్స్, ఫాస్ట్ అండ్ సెక్యూర్ ట్రాన్స్ఫర్స్, 24/7 కస్టమర్ సపోర్ట్, ఇన్స్టాంట్ ట్రాన్స్ఫర్, జీరో టెన్షన్. డౌన్లోడ్ నౌ రెమిట్ టు ఎనీ. ఈరోజు మనం వాషింగ్టన్ తెలుగు సమితి వారు నిర్వహిస్తున్న దివాళీ ఈవెంట్ దగ్గర ఉన్నాము. దివాళీ ద ఫెస్టివల్ ఆఫ్ లైట్స్ ఫెస్టివల్ అంటాం, కానీ మనందరి మనసులో ఉండే వెలుగులు, మనందరి మనసులో ఉండే మంచిని సెలబ్రేట్ చేసుకునే ఒక అందమైన పండుగ. వచ్చారు. సో మనం టైంకి కార్యక్రమం మొదలు పెడదాం. So WATA, WATG, TTA, ATA, NASA board presidents. WATA president Sandeep garu. Thank you. So first time NASA is going to bring Prabhas to Seattle. This is going to be first time in US history that Prabhas is actually attending an event. So we are expecting an audience of 10 to 15,000 people and an overall global coverage of 100 million subscribers across the world. So it's going to be a massive event. So all the leaders over here, I would love and have your support. We'll come and request and talk to you eventually, but we would love if you can support us and pull in this event, because building an event of this size is new to us, but we will definitely get better and do well. The event is on the 27th of December and we will be sending out flyers, we will be sending out invitations. Please look out for it and join our groups for updates. Thanks a lot. ఇండియా నుంచి వచ్చిన యాక్టర్ కిరణ్ గారికి గుర్తుపెట్టుకుని మన వాషింగ్టన్ తెలుగు సమితి మన ఈవెంట్కి వచ్చిన వాళ్ళకి చిన్న టోకెన్ ఆఫ్ అప్రిసియేషన్ అంటే చిన్న ఫెలిసిటేషన్. జైపాల్ గారు. ఇక్కడ నార్మల్గా ఉద్యోగం చేస్తూనే ఎంత ప్రెషర్ ఉంటుందో ఐ కెన్ సీ దాట్. అండ్ అంత ఉద్యోగం చేస్తూ ప్రెషర్స్లో కూడా మీరు వేరే యాక్టివిటీస్ ఇట్లా చేస్తూ కమ్యూనిటీ బిల్డ్ చేయడం అనేది ఇట్స్ లైక్ ఫెంటాస్టిక్. రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ ఎవ్రీబడి ఫర్ బిల్డింగ్ సచ్ ఏ హ్యూజ్ కమ్యూనిటీ ఆఫ్ తెలుగు పీపుల్. అండ్ ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ, ఇట్స్ అవర్ అంటే మన బాధ్యత, మన కల్చర్, మన ట్రెడిషన్ని ముందు తీసుకెళ్ళేది మన బాధ్యత. కాబట్టి అది చిన్నప్పటి నుంచి పిల్లల్లో డ్యాన్స్ ఇదంతా చూస్తుంటే చాలా ఎక్సైటింగ్ ఉంది. మాస్టర్ ఇలాంటి ఈవెంట్స్ ఇంకా బాగా జరగాలని, మనకంటూ కమ్యూనిటీ హాల్ ఉండాలని ఆవిడ చెప్పినట్టు మనకంటూ ఇట్లాంటి ఈవెంట్స్ రెగ్యులర్గా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. అండ్ గ్రేట్ జాబ్ అండి. వాషింగ్టన్ సమితి అసోసియేషన్ బోర్డు మెంబర్ ప్రెసిడెంట్ గారు రాజేష్ గారు మనతో ఉన్నారు. ఒక్కసారి మాట్లాడదాం. టోటల్గా 7
సో ఈ 7 కలిసి మేము ఈ సంవత్సరం మొత్తం చాలా ప్రోగ్రామ్స్ రన్ చేసాము. మోస్ట్లీ ఇదంతా వాలంటీరింగ్ ఎఫర్ట్ అండి. మనము మన పండుగల్ని మన కార్యక్రమాలని ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ ఎలా జరుపుకుంటామో మనకి తెలుసు. బికాజ్ మేము అక్కడి నుంచి వచ్చిన వాళ్ళం. అది ఫస్ట్ జనరేషన్ అక్కడే కాబట్టి. సెకండ్ జనరేషన్ ఇక్కడ వచ్చిన జనరేషన్ వాళ్ళకి వాటి గురించి తెలియదు కాబట్టి కల్చర్ని ఇక్కడ ప్రిజర్వ్ ఎలా చేయాలి అన్నది మా మెయిన్ మిషన్ అండి. మా కల్చర్ని ప్రిజర్వ్ చేస్తూ ముందు తరాల వారికి అందిస్తూ సో వాళ్ళు కూడా ఆ కల్చరల్ హెరిటేజ్ అన్నది ప్రైడ్గా తీసుకుని క్యారీ ఫార్వర్డ్ చేయటం అన్నది మా వాషింగ్టన్ తెలుగు సమితి ముఖ్య ఉద్దేశము. దీపావళి సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నాము ఇప్పుడు. సో ఇప్పుడు చూస్తే దీపావళి సెలబ్రేషన్స్లో చాలామంది వచ్చారు. మనకి ఆల్మోస్ట్ మోర్ దెన్ 1000 పీపుల్ దాకా వచ్చారు. ఈ ప్లాట్ఫామ్ ప్రొవైడ్ చేస్తాం ఎందుకంటే కిడ్స్ కెన్ షోకేస్ దేర్ టాలెంట్స్. సో వీ మోటివేట్ దెమ్, దే ఆర్ మోటివేటెడ్ టు లెర్న్. సో కూచిపూడి కానీ లేకపోతే భరతనాట్యం కానీ అట్లాగే కర్ణాటిక్ మ్యూజిక్ కానీ ఇప్పుడు మీరు చూస్తే చాలామంది కిడ్స్ నేర్చుకుంటూ ఉంటారు. సో ఈ ప్లాట్ఫామ్లో వాళ్ళు వచ్చి ఆ ప్రదర్శనలు ఇస్తూ ఉంటారు. సో అట్లా మేము ఈ తెలుగు సంస్కృతిని బోత్ ఆంధ్ర అండ్ తెలంగాణ తెలుగు సంస్కృతిని ముందుకు తీసుకెళ్తాం మా ఉద్దేశము. అది మేము విజయవంతంగా చేస్తున్నామని చెప్పడానికి గర్వపడుతున్నాను. నా పేరు మధురెడ్డి. నేను కరెంట్లీ ఈ ఇయర్ వైస్ ప్రెసిడెంట్గా బాధ్యతలు నిర్వహిస్తున్నాను. మేము ఇప్పుడు దివాళీ ఈవెంట్ ఇక్కడ బోతల్ హై స్కూల్ నార్త్ షోర్ పర్ఫార్మెన్స్ ఆర్ట్స్ సెంటర్లో జరుపుతున్నాము. ఘనంగా జరపడానికి మాకు బ్యాక్ బోన్ చాలామంది ఉన్నారు. అందులో స్పాన్సర్స్, వాలంటీర్స్, మల్టిపుల్ మెంబర్స్ బ్యాక్ ఎండ్ సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి మేము ఇంత ఘనంగా చేయగలుగుతున్నాము. కల్చరల్ వచ్చేసి 30+ పర్ఫార్మెన్సెస్ ఉన్నాయి అండ్ 300+ కిడ్స్ పర్ఫామ్ చేస్తున్నారు. అండ్ ఓవరాల్గా అటెండెన్స్ చూస్తే 1000+గా ఈజీగా వచ్చారు. ఇంత ఘనంగా జరగడానికి కారణమైన ఈ ప్రజలు అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. లిటరరీ సెక్రటరీ గారు మనతో ఉన్నారు. నమస్తే అండి శివ గారు. ఈ వాషింగ్టన్ తెలుగు సమితిలో ఏంటో ఒకసారి మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఈ తెలుగుబడి ద్వారా మన నెక్స్ట్ జనరేషన్ కిడ్స్కి తెలుగును అందించడానికి మేము ఎవ్రీ వీకెండ్ సాటర్డే అండ్ సండే తెలుగు క్లాసులు కండక్ట్ చేస్తున్నామండి. వాషింగ్టన్ స్టేట్ నుంచే కాకుండా, అమెరికా నుంచే కాకుండా బయట దేశాల నుంచి కూడా ఆన్లైన్లో మన కార్యక్రమంలో పాల్గొని తెలుగు యొక్క ప్రాముఖ్యతని చాటి చెప్పడానికి మేము వివిధ దేశాల్లో కూడా ఈ తెలుగు ఆన్లైన్ ద్వారా చేస్తున్నాము. ఎక్కువ ఆలోచిస్తారు తెలుగు కమ్యూనిటీని ఎట్లా మనం ముందుకు తీసుకెళ్ళాలని. థ్యాంక్ యూ సో మచ్ అండి. మనతో ఉన్నారు సమ్ యంగ్ వాలంటీర్స్. వీళ్ళ మెడలో బ్యాడ్జెస్ చూస్తే అర్థమవుతుంది వాలంటీర్ చేశారని. అసలు ఈ పిల్లలు ఎందుకు వాలంటీర్ చేశారు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో అడుగుదాం. హాయ్, వాట్స్ యువర్ నేమ్? My name is Ishan. How was the experience? The experience was great. I got to help other people. నా పేరు భవ్య. నేను ఈరోజు టికెటింగ్లో వాలంటీర్ చేస్తున్నా. What kind of volunteering part today you have shared? Today I was doing the checking in and registering people, and I helped people navigate to the cultural center part. That's nice. ఓకే, థ్యాంక్ యూ. ఇండియా నుంచి వచ్చిన పేరెంట్స్ ఇప్పుడు మనతో ఉన్నారు. వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం అసలు ఈవెంట్ని వాళ్ళు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ ఈవెంట్ని మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? ఈరోజు మీ పిల్లలు ఎవరైనా పార్టిసిపేట్ చేశారా లేకపోతే? వాళ్ళు పార్టిసిపేట్ చేసింది. హారిక స్టాల్ ఓపెన్ చేశారు. మేము అందరికీ వచ్చి అనమాట. మేము బాగా ఎంజాయ్ చేస్తున్నాము. మేము ఫస్ట్ టైం యూఎస్ రావటం, కానీ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాం యూఎస్ని. మీరు ఇండియాలో ఉన్నట్టే ఫీల్ అవుతున్నారా ఆంటీ? ఇంకా ఎక్కువగా ఫీల్ అవుతుంది చెప్పాలంటే. యాక్చువల్లీ అప్పుడు ఇండియాలో అంటే ఆ పరిధి వరకే ఉంటుంది. ఇక్కడైతే మొత్తం తెలంగాణ వాళ్ళని, ఆంధ్ర వాళ్ళని అందరినీ కూడా గెట్ టుగెదర్ టైప్లో బాగా ఎంజాయ్ చేస్తున్నాం.